చెప్పు. ఎందుకు చెప్పు ఇప్పుడు. నువ్వేపు చెప్పురా. నువ్వు నాకు చెప్పినావు కదా ఇంతసేపు. నువ్వు చెప్పు చెప్పు చెప్పు. ఓకే స్టార్ట్. 1 2 3. తెలియదు చెప్పినావు కదా హలో గైస్ వెల్కమ్ టు అని చెప్పి. హలో గైస్ వెల్కమ్ టు రా పన్మోడుగా ఛానల్. ఈరోజు ఏంటి ఫెస్టివల్? హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ హ్యాపీ శివరాత్రి. అండ్ ఇవాళ మేము మా శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేస్తాము అండ్ మేము ఏమేమి చేస్తాం అండ్ ఇవాళ డే అంతా ఎలా గడిచిపోతుంది ఏంటా అని చెప్పి వ్లాగ్లో చూసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అంటే టెంపుల్కి వెళ్ళి జస్ట్ మొక్కేసి వచ్చేద్దామని చెప్పి, ఎందుకంటే మా మమ్మీకి అంతసేపు ఉండి ఈవినింగ్ టైంలో ఫాస్టింగ్ వదిలేయడం ఎందుకని చెప్పి శాత కాదనమాట మా మమ్మీకి. అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అండ్ చూపిస్తా ఎంతమంది జనాలు ఉన్నారు ఈ పార్టీకి అని చెప్పి చూద్దాం. విరాజ్ దేవుడికి ఏమని మొక్కుతావు? మంచి చదవాలి దేవుడు అని మొక్కుతావా? మంచి చదువు రావాలి. ఇంకా గోవిందానా? నీకు గోవింద ఇష్టమా? కుట్రా విరాజ్ ఫింగర్ ఎవరైనా చెప్పు. ఏయ్ ఏ బాబు ఇక్కడ చూడు. సీ హియర్ విరాజ్. పడిపోయిన మమ్మీ ఇడ్సం వచ్చిందానే నీకు? కొబ్బరికాయలు కానీ పండు వెళ్ళి అభిషేకం చేసి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ చేస్తున్నాం అనమాట. సో మొత్తం ఈరోజు డివోషనల్ పూజలు. సో మా ఇంట్లో అయితే ఇట్లా శివుడిని అలా పెట్టి అలా చేస్తామన్నమాట పూజ. సో ఇవాళ టైం ఇట్లా అలా పాస్ అవ్వాలని చెప్పి విరాజ్కి జనరల్ అవేర్నెస్ ఎగ్జామ్ ఉంది కదా. ఏం ఎగ్జామ్? అందుకని చెప్పి చదివిస్తున్నా అనమాట. సో చదివిస్తే టైం అలా గడిచిపోతుంది అంతేనా? సో మీరు మీ ఫాస్టింగ్ ఎలా స్పెండ్ చేశారు ఏంటియో చెప్పండి కమెంట్స్లో. అండ్ నేనైతే ఇట్లా స్పెండ్ చేసిన అనమాట. చెప్పు యూజెస్ ఆఫ్ వాటర్ చెప్పు. యూజెస్ ఆఫ్ వాటర్ చెప్పు. ఏమేమి చెప్పినా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇవి చెప్పు. మానిటర్ CPU అది చెప్పు. ఇదేంటి చెప్పు. CPU ఇట్లా మనం టైప్ చేస్తాం దాన్ని ఏమంటారు? టైప్ చేస్తాం లెటర్స్ టైప్ చేస్తాం కదా. కీబోర్డ్. జరిపేది ఇట్లా జరుగుతుంది కదా పిక్చర్ అంతా ఆరో మార్క్ వస్తుంది. అదేంటిది చెప్తా చెప్పు. ఏ ఇట్లా జరిపేది నేను చూపించిన కదా నీకు ఇప్పుడు దాకా రియల్గా. మౌజ్. చెప్పు. మౌజ్ స్పెల్లింగ్ చెప్పు. ఏయ్ అది మానిటర్. మౌజ్ స్పెల్లింగ్ MOUSE. మౌజ్. కీబోర్డ్ KEYBOARD కీబోర్డ్. BOA మర్చిపోయాను. ARD కీబోర్డ్. ఓకే. మానిటర్
ఎండి మంచిగా కూర్చో, మంచిగా కూర్చొని చదువుకుంటే చదువు వస్తుంది. ఇప్పుడు దాకా దేవుడికి మొక్కినావా? ఏమని మొక్కినావు దేవుడికి? మంచి చదవాలి. మంచి చదువు రావాలంటే మంచిగా కూర్చోవాలి కదా. నువ్వు అట్లా చేస్తే ఎట్లా చెప్పు? వస్తుందా నీకు? వస్తుందా? ఏం చేసినావు? గుడిలో మొక్క దేవుడికి అని అంటే అగరబత్తి ఉఫ్ అనుకుంటా. ఏంటా ఇవేంటిది? పీపుల్. ఇది ఫస్ట్ది. బర్డ్స్, పీపుల్, ప్లాంట్స్, పీపుల్. సరిగ్గా చదువు. ముందే నేను ఏం తినలే, ఒక ఇట్లా చుక్క వాటర్ తాగలే నేను, తెలుసా? తాగినా నేను? పిండి తిన్నదా ఏమన్నా? తిన్నదా? నువ్వేం తిన్నావు? అన్ని తిన్నావా? నీకు ఫుల్ బలం ఉంటుంది. నాకు ఉంటుందా? మరి ఎందుకట్లా? ఏదైనా పీపుల్ పీపుల్ ఎందుకంటే చదువు. బర్డ్స్. బర్డ్స్ స్పెల్లింగ్ మంచిగా చదువు. BIRDS బర్డ్స్. ప్లాంట్స్ PLANTS. వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఈ బాబేంది ఇట్లా చదువుతున్నాడు అనుకుంటారు తెలుసా? అనుకోరా? చెప్పు. నాటి బాయ్ చెప్పేసి. మా మమ్మీ తినమంటే తినలేదు, ఆకలి వేస్తుంది. తినచ్చు కదా మమ్మీ? ఆకలి నాకేసలేదు, నీకేస్తుంది. నీకేస్తుంది. సో మేము ఏంటిది సాబుదానా కిచిడి చేసుకుంటాం అన్నమాట. సో మా మమ్మీ సాబుదానా కిచిడి చేస్తుంది అండ్ మా డాడీ ఇప్పుడే వచ్చిండు. డాడీ హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏం తెచ్చినావు? నేనా? కొబ్బరికాయ, ధూప్ స్టిక్. ఓ, సో మేము పూజ చేసామన్నమాట. మా డాడీ వచ్చి ఇంకా కంప్లీట్ చేస్తాడు. రుద్రవతి కదా మనం ముట్టించేది, ఏమొత్తాం? మా రుద్రవతినా? అఖండ ఒత్తి ముట్టిస్తాం అన్నమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. సో ఇట్లా సాబుదానా చేస్తామన్నమాట, కానీ సాల్ట్ వాడము ఈరోజు. ఇదేనా సాయంత్రం? ఇట్లా సాయంత్రం వాడతాం అన్నమాట. సో ఉప్పు వేసుకోకుండా ఇది యూజ్ చేస్తాం. అదే నెక్స్ట్ రాత్రికా? మమ్మీ తిను, ఆకలిస్తుంది. డాడీ వచ్చేసింది కదా, కొబ్బరికాయ పెట్టాం కానీ హారతి తినేసి పడుకుంటాం. సో ఇట్లా చేసుకుంటాం అన్నమాట. సో మీరు కూడా అందరు ఇలానే చేస్తారని అనుకుంటున్నాను. అందరూ చేసుకుంటారు కదా. ఇష్టం. కొంతమంది పూరి చేసుకుంటారు, పూరి కీరి చేసుకుంటారు. ఓకే, పూరి రవ్వది అది చేసుకొని తింటారు. పూరి రవ్వ స్వీట్, రవ్వ కేసరి స్వీట్ చేసుకొని తింటారు కొంతమంది. కొంతమంది ఇది తింటారు. మేమైతే మేము ఫస్ట్ నుంచి అయితే ఇట్లనే తింటాం అనమాట. నెక్స్ట్ డే ఇంకా అన్నం అవన్నీ తింటాం. ఇంకా మొత్తం గెటప్ వేసేసినా. స్వాహ. మీరు ఇద్దరు ఫాస్టింగ్ వదిలేస్తారు అప్పుడు? ఇప్పుడా? ఇప్పుడే అయిందా? ఇప్పుడే. అక్కడ పూర్వకాలంలో చెప్పు. శివుని దగ్గర ఎప్పుడు జ్యోతి వెళ్తుంటది. శివుని కళ్యాణమైంది కదా, కేదార్నాథ్ లా కళ్యాణమైన ప్లేస్ కూడా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటది. అగ్నిగుండము, శివుడు అగ్నిగుండం పెట్టినప్పుడు మొత్తం కళ్యాణం తిరుగుతారు కదా. అగ్నిగుండం పెట్టినప్పుడు అట్లా ఇప్పుడు వెళుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటికి వెళుతూనే ఉంటుంది. పూర్వీకులు వస్తూనే ఉంటారు, కట్టెలు వేస్తూనే ఉంటారు అనమాట. అది ఆగదు. ఇది మంటే దీపం కూడా అక్కడ నుంచి వచ్చి ఎప్పుడు సంసారము 100 ఏళ్ళు ఉండాలని దీపాలు ముట్టించుకోవాలి. అందుకే మనం శివరాత్రి రోజు ముట్టిస్తామా? ముట్టిస్తాము. ఓన్లీ శివరాత్రి రోజు ముట్టియాలి. ముట్టియాలి ఇంట్లో. ఇప్పుడు అది 2 days ఉంటుందా? 1 day. సాయంత్రం దాకా ఉంటుంది. విరాట్ శివుని చేస్తున్నాడు, శివయ్య వచ్చేస్తున్నాడు. పెట్టమ్మా. ఎక్కడ చూసినావు రాజ్? చెప్పు, ఎక్కడ చూసినావు? పిన్ని చేస్తుంటే చూసినావా? నేనే చేస్తా. నువ్వే చేసినావా? పువ్వు పెట్టు. పువ్వులు ఉన్నాయి అక్కడనే పువ్వులు.
సో ఫైనల్గా టైం ఎంత అవుతుందంటే 6:10 అనమాట. నేను మాకు ఇద్దరం ఫాస్టింగ్. యా, మా విరాజ్ డే అంతా ఫాస్టింగ్లోనే ఉన్నాడు అనమాట కదా విరాజ్. సో 6:10కి మేము ఫాస్టింగ్ వదులుతున్నాం అనమాట. అండ్ గ్రేప్స్, యాపిల్, ఖర్జూరా, సపోటా, బనానా, ఇంకోటి ఇదేంటి స్వీట్ పొటాటో. సో ఇవన్నీ అనమాట. అండ్ అదేంటి టిఫిన్ సాబుదానా కిచడీ కూడా తింటాం అనమాట. తినేటప్పుడు తిమ్మిర్లు వస్తున్నాయా అని చూస్తున్నాం. ఇప్పుడు రావు, రేపు వస్తాయి. ఓం నమస్తే. అసలు ఎప్పుడు ఉండలేదు తెలుసా, నేను వాటర్ లేకుండా డే ఇప్పటి వరకు ఉన్నా. నేనైతే నిన్న తిన్నా అంటే ఇప్పటి వరకు తినలే. బ్లాగ్లో రేపు మేము ఎట్లా తిన్నాక అన్నం తిన్నాక ఫీలింగ్ కూడా ఎట్లుంటుందో రికార్డ్ చేస్తాను, ఎందుకంటే తెలుస్తుంది అని చెప్పారు. నమస్తే అనిపిస్తున్నా ఏమనిపిస్తలే ఇప్పుడేమనిపించదు. రేపు ఇవి నార్మల్వే కాబట్టి రేపు ఉప్పు కారం పడ్డాక తెలుస్తుంది. వస్తా ఇట్లా అవుతుందా? మా మమ్మీకి పొద్దున్న అవుతుంది. అంటే మా అమ్మాయి కేజీకి మన డిఫరెన్స్ లేదా? సో నెక్స్ట్ డే అయితే మేము ఇవన్నీ చేసుకుంటాం అన్నమాట. అన్నం, పొడి, పప్పు అండ్ పులుసు, ఇంకా పులిహోర మాకు బాక్సెస్కి కూడా వేసేసింది మా మమ్మీ. సో ఇలా చేసుకుంటాం అన్నమాట అన్ని నెక్స్ట్ డే. సో మా డాడీ మొత్తం పూజ కంప్లీట్ చేశాడు. సో ఇలా శివరాత్రి సెలబ్రేషన్స్ అయ్యాయి అన్నమాట. అండ్ ఫైనల్గా ఇప్పుడే అన్నం తిన్నా. సో అవన్నీ పెట్టుకొని మంచిగా కంప్లీట్ లంచ్ అయ్యిందనమాట. అండ్ హియర్ గోస్ ది వ్లాగ్. అండ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యు గైస్. బాయ్.